హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో చాలా టేస్టీగా ఉండే ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూద్దామండి. గోంగూర పులిహోర, గోంగూర రైస్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలండి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. దీనిలో ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్ల వరకు పల్లీలు వేసానండి. ఇవి తొందరగా వేగవు కాబట్టి ముందుగా వేసేసాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినపప్పు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. తర్వాత దీనిలోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసానండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొద్దిగా చిటపటమనిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. నేను 2 పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి. దీంతో పాటే ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని దీనిని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోగా ఇది చల్లారుతుంది. చల్లారేలోగా మనం గోంగూర పేస్ట్ అనేది రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు గోంగూరని నేను 4 కట్టల వరకు తీసుకున్నానండి. ఇలాగా బాగా వాష్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు అండి, ఎక్కువ అవసరం లేదు. గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. మీకు ఎక్కువ పులుపు కావాలనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి. చింతపండుని నీటిలో నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకుని దీనిలోకి కొద్దిగా మెంతులు, ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంతో పాటు నేను 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసానండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇలా ఎండుమిర్చి వేసుకోవాలండి. మనకి కారానికి తగ్గట్టుగా గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎండుమిర్చి అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేరొక ప్లేట్లోకి తీసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అరకప్పు ఆయిల్ వేసుకుని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఉడికేటప్పుడే దీనిలోకి సాల్ట్ మనకు సరిపడా, అన్నానికి సరిపడా సాల్ట్ ఇందులో వేసేసుకుంటే మనకి బాగా కలిసిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇలా చేసుకుంటేనే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మంచి రెసిపీ. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా గోంగూరని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చితో పాటుగా నేను ఒక వెల్లుల్లి రెమ్మ కూడా వేసానండి. వెల్లుల్లి వేసాను, పూర్తి వెల్లుల్లి వేసేసానండి నేను. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసి ఒక్కసారి మెత్తని పేస్ట్ లాగా పేస్ట్ చేసేసుకోవాలండి. నేను అన్నం ఉడికించేటప్పుడు బియ్యంతో పాటుగా కొద్దిగా 2 స్పూన్ల నెయ్యి వేసి ఉడికించానండి. దీనివల్ల రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. అదే గోంగూర ఈ పులిహోరలోకి నెయ్యి ఫ్లేవర్ అనేది నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకే కొద్దిగా నేను 2 స్పూన్ల నెయ్యి వరకు వేసి ఉడికించానండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఈ పోపులు కూడా ఇందులో వేసేసుకుని రైస్ అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. మంచి రెసిపీ అండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ తప్పకుండా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మైనస్ రెసిపీస్లో ఇంకా మంచి మంచి వంటలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు విజిట్ చేసి ఛానల్ని ఒక్కసారి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి మన ఛానల్ అనేది ఫార్వర్డ్ అవుతుందండి. చూడండి, ఇలా చేత్తో మొత్తంగా కలిపేసుకుంటే చాలా టేస్టీతో మంచి రుచితో గోంగూర పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.